జగనన్న బొక్క. మీ జగన్మోహం చూస్తే మన ఫేస్ వాల్యూ ఇంకా తగ్గలేదు. మీ జగన్మోహం చూస్తే మీ బిడ్డ ముఖం చూస్తే మాత్రం ఏయ్ బాబు లేవ్, ఏ బాబు ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోడా పోయే అటు చూడు బే. సో లెట్స్ స్టార్ట్. అదిగో స్టార్ట్ చేస్తాడు. మన భారత స్వాతంత్ర వజ్రోత్సవాలకు స్టార్ట్ చేసి ఈ దేశం పైరు పచ్చనతో ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, కొత్తగా 56 కార్పొరేషన్ నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ నవల్స్. కార్పొరేట్ విద్యా సంస్థల కోసం నువ్వు మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతాన్రా. పేదవాడి ఆర్తిని ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా నాకు అర్థం కాలేదు సార్. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఏం చేయడం లాట్ సార్. వెరీ ఫన్నీ కదా. చీల్చి చండాడటానికి సార్ ఏంటి సార్ అది? చీల్చి చండాడటానికి మీ బిడ్డ అక్షరాల 124 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కడం. అటు చూడు బే. ఎవరు సంపాదించేస్తున్నాడు? మనకేగా 20 రూపాయలు చింతపండు 200 అయ్యింది, 60 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ 200 అయ్యింది. మరి ఈ రేట్లన్నీ ఎవరు భరిస్తున్నారు? మనమే భరించుకుంటున్నాం కదా. మనకు రాబడేది మరి? రాబడి మార్గం లేదు, మార్గాలన్నీ మూసేశారు. ఇసుకతో సగా బొక్కుతున్నారు. ఇసుక తింటున్నారు, ఇటుక తింటున్నారు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. తింటున్నారు, కొండలు కొట్టు తింటున్నారు, కొండల మీద ప్యాలెస్లు కడుతున్నారు. ఎవరబ్బ సొమ్ము ఇదంతా? కోట్లు అవినీతి లేనివాడి వాడు ఒకడు కూడా లేడు పాలక వర్గంలో ఉన్నవాడు. అంటే అది యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? భాయియో और बहनों, presenting you the most interesting and entertaining character. సిద్ధం అంట. సిద్ధం దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధమా? సర్వనాశనం చేయడానికి సిద్ధమా? ఇంకా ఆంధ్రప్రదేశ్ అదానికి అమ్మడానికి సిద్ధమా? అయ్య బాబు, ఇలా భయపెడుతున్నావు ఏంట్రా? కొడుకు పుట్టి చస్తున్నారా రే? స్టీల్ ప్లాంట్ ను అమ్మేశారు, ఇంకా ఉన్న భూములన్నీ దోచుకోవడానికి సిద్ధమా? నా బతుక్కి ఈడొకడు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, చెప్పు తెగుదే ఏదైనా మాట్లాడే. ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఎందుకు అడుగు తింటాడు? సాక్షిలో నాకు సగభాగం ఉందంటుండ్రు ఆవిడ. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అది కరెక్ట్ గా అదేమనిపించి సరిగా చెప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డకు ఈనాడు మాదిరి ఒక పత్రిక సపోర్ట్ ఉండదు. అసలు నాకు పత్రిక లేదు, టీవీ లేదు అంటుంటే ఆవిడ సగం అంటది ఏంది? మొత్తం ఆవిడదే కదా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? వర్స్ట్ లో వర్స్ట్, అస్సలు ఏం బాగాలేదు. సీఎం 4 years అయింది, అతను డెవలప్ చేసింది ఎందుకు ఏమీ లేదు. 4 years లో వెనక్కి తిరిగి చూసుకుంటే నిల్. నీ బతుకు జడా. ఊపి రావడాలంటే వాయుదేవుడు కావాలి, పంట పండాలంటే వరుణ దేవుడు కావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనందంగా ఉండాలంటే జగనన్నే కావాలి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే
వాళ్ళు యువత కాబట్టి మోసం చేయడం, అబద్ధాలు ఆడడం, మా ఇంట వంట లేదని చెప్పి కూడా మరొకసారి మిషన్ నడుస్తుంది ఇక్కడ. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. ఎంత మంది గుంపులుగా వచ్చినా జగనన్న సింహం లాగా సింగిల్ గా వచ్చి సింగిల్ హ్యాండ్ తో వారందరినీ మట్టి కనిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జోక్ అదిరిపోయింది గురుగారు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మన జగనన్న. నువ్వే అనుకోనంటే దీన్ని చంపేద్దాం. జగనన్న మొనగాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జగనన్న మొనగాడు. అంటే అది జగనన్న మొనగాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఆపేశావు? భయపెడుతున్నాడు సార్. ఇంకోసారి మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా, ఆపిల్స్ అన్ని ఫ్రూట్స్ వేసుకొని తింటాను. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. చెప్పాను కదా, రోజు నాన్ వెజ్ కంపల్సరీ. గుడికి వెళ్ళినప్పుడు కార్తీక మాసం మాత్రం నేను తినను, మిగతా అన్ని టైంలో మంచిగా తింటా. ఫుడ్ జస్ట్ ఓన్లీ 6 times a day, sir. That's it. It's more than enough, అండి. చేపల పులుసు కానీ, నాటుకోడి పులుసు కానీ, క్రాబ్ కానీ, సో అవన్నీ. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. 2023 క్రికెట్ వరల్డ్ కప్ లో ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఇండియా టీమ్. కొంతమందికి లెగ్ ఉంటుంది, కొంతమందికి ట్యాంగ్ లో ఉంటుంది. దీనికి బాడీ మొత్తం ఉంది. ఏంటి సార్ అది? ఐరన్. షీస్ ఐరన్ లేడీ. 2024 జగనన్న వన్స్ మోర్. అంటే 2024 జగనన్న వన్స్ మోర్. ఇది మాత్రం నెగిటివ్ అటాక్ చేస్తుంది. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం. మట్టి మట్టి అయిపోతాడా? రోజా మేకప్, అరే బాబా అండి, వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్.